నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. ఈ నెలలో మేషరాశి ఎలా ఉందండి? జనవరి మాసంలో కనుక చూసుకున్నట్లయితే ముందుగా మనం గ్రహస్థితిలో చూసుకున్నట్లయితే మేషరాశికి రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుందమ్మా. ఈ గురు సంచారం వల్ల ఏమిటంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా గమనించుకున్నట్లయితే కాస్త ఫైనాన్షియల్ గ్రోత్ గతంతో పోల్చుకుంటే కొంతవరకు బెటర్గా ఉంటుంది. బట్ కొంచెం స్లో అవుతుంటాయి పనులు, అంతకు మించి ఏం లేదు. అదేవిధంగా సర్వసాధారణంగా వీరికి ఈ యొక్క మాసంలో సంతాన యోగము, గృహయోగము, వివాహ యోగము, ఈ 3 యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాకపోతే 6వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి సర్వసాధారణంగా వీళ్ళ యొక్క పూర్వ కర్మ ఏదైతే ఉందో అప్పులు ఎవరికైనా ఇవ్వడము, మధ్యవర్తిత్వం వెళ్ళడం ద్వారా ఇబ్బంది పడేటువంటి యోగంలో సహజంగా మేష లగ్నం వారు కానీ మేషరాశి వారు కానీ జన్మిస్తుంటారు. కాబట్టి వీరు ఈ యొక్క మాసంలో సహజంగా 1.5 year వరకు ఉంటాడు అక్కడ కేతు. ఈ 1.5 year కూడా ఇటువంటి ఇవి చేయకూడదు. కాకపోతే ఈ మాసంలో మరింత ప్రత్యేకంగా మధ్యవర్తిత్వం ఉండడం, అప్పులు ఇవ్వడం చేయకండి. వివాహ సంబంధాలు కుదిరేటువంటి యోగం బలంగా ఉంది. అందులో ప్రధానంగా గవర్నమెంట్ వ్యక్తులు అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారు, మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారు, గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారు, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, డిఫెన్స్ రిలేటెడ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే కనుక అందులో మళ్ళీ ప్రొటెక్షన్ సంబంధించిన కొన్ని ఉంటాయి, సెక్యూరిటీ సర్వీసెస్ ఉంటాయి అందులో సాఫ్ట్వేర్లో కూడా. అటువంటి రంగాల్లో ఉన్నటువంటి సంబంధాలు, వివాహ సంబంధాలు కుదిరేటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తుంది చూసుకున్నట్లయితే. ఇక ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో కాస్త పాపకత్తిరి అంటే దశమ స్థానం ఏదైతే ఉందో ఇది పాపకత్తిరిలో పడింది కాబట్టి కొంచెం చేసే జాబ్లో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకుంటూ ఇక్కడ మేషరాశికి 12లో రాహు ఉన్నాడు కూడా విదేశీ యోగాలు బ్రహ్మాండంగా వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే భూముల మీద అప్పులు ఇచ్చేటప్పుడు లేదా అప్పులు తీసుకునేటప్పుడు కేతు 6లో ఉన్నందుకు ఈ యొక్క జాగ్రత్త వహించండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా సూర్య భగవాను చూస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకటేంటంటే లగ్నంలో గురువు ఉన్నాడు, ఎటువంటి టెన్షన్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా మటుకు షార్ట్ అవుట్ అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2వ స్థానం ధనాధిపతి కాస్త బుధుడితో కలిశాడు కాబట్టి ఏదైనా బిజినెస్ లైన్స్లోకి వెళ్ళాలని అటువంటి ఆలోచనలు పెరుగుతుంటాయి. బిజినెస్ ద్వారా ఏదైనా సంపాదిస్తే బాగుండు, షేర్ మార్కెట్లోకి వెళ్తే బాగుండు, ఎందుకంటే ధనాధిపతి వీళ్ళు అష్టమంలో కూర్చున్నాడు. లేకపోతే కొంతమంది నిధుల కోసం వేటాడుతూ ఉంటారు, ఎవడో అక్కడ ఏదో ఉందని చెప్పారంటే దాని గురించి తిరుగుదాం, అటువంటి ఆలోచనలు వస్తుంటాయి. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇవి చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే వీళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. అయితే గురువు గారు, మీరు ఇప్పటిదాకా గోచారం ఫలితాలు చెప్పారు కదా, సో ఇవే చూసుకోవాలా ఇంకా వేరే ఏవైనా కూడా చూసుకోవచ్చా? గోచార ఫలితాలతో పాటు మన జన్మజాతక ఫలితాలను ఉంటాయమ్మా. అంటే మనం జన్మించినప్పుడు, ఇప్పుడు మీరు జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఉన్న గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది. ఇది ఎట్లా తెలుసుకోవాలి అంటే మీరు జన్మించినప్పుడున్న సమయం తీసుకోవాలి, దీని ద్వారా లగ్నం తెలుస్తుంది. లగ్నం ద్వారా ఏంటంటే మనిషి ఏమిటి, అసలు ఆ వ్యక్తి ఏమిటనే విషయం తెలుస్తుంది. అదేవిధంగా సమయం ద్వారా లగ్నం ఎలా తెలుస్తుందో డేటు, మంత్, ఇయరు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, వీటి ద్వారా ఆ వ్యక్తి జన్మించినప్పుడు నుంచి ఉన్నటువంటి గ్రహస్థితి తెలుస్తుంది. వీటి ద్వారా ఏమిటి లాభము అంటే ఇప్పుడు మీరున్నారు, మీకు ధనం ఏ రూపంలో వస్తుందో తెలియాలంటే మీ ధనాధిపతిని పట్టుకోవాలి. మీకు ధనం ఇచ్చేవాడు అసలు ఎవరు, ఆ ధనాధిపతిని మనం తెలుసుకోవడం ద్వారా ఏం తెలుస్తుందంటే మీరు ఏ రంగాల్లో బాగా కలిసి వస్తుంది, ఎప్పుడు మీరు ధనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. కొంతమంది షేర్స్లోని, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు వస్తాయి, రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పోతాయి, అది తెలుస్తుంది. అలాగే కుటుంబ వ్యవహారాలు తెలుస్తాయి, కుటుంబంతో ఉండే రిలేషన్స్ తెలుస్తాయి 2nd house వల్ల. ఇప్పుడు 3rd house రీడింగ్ అని ఉంటుంది ఆస్ట్రాలజీలో. ఈ 3rd house రీడింగ్ వల్ల ఏమిటంటే మీకు అన్నదమ్ములతో సఖ్యత ఎలా ఉంటుంది, కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి, కొంతమందితో మోసపోతారు, కొంతమంది వాళ్ళే సపోర్ట్ చేస్తారు. అది మీరు తెలుసుకున్నారనుకోండి, ఓకే నేను అన్నదమ్ములతో వెళ్తే ఇబ్బంది అవుతుంది, అలాంటప్పుడు ఏదైనా బిజినెస్ అనుకుంటే వెళ్ళరు, అలాంటప్పుడు ఎందుకు గొడవలు వస్తాయని తెలిసింది దూరంగా ఉంటారు. అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ మన జన్మజాతకం మనం ఏమిటి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్తుంది జ్యోతిషాస్త్రం. అదేవిధంగా 4th house రీడింగ్ అంటారు ఇందులో, అంటే మీ విద్య ఏమిటి. అదేవిధంగా ఇందాక నేను మీకు మీ జాతకం చూసాను, ఏమంటే మీకు ఎడ్యుకేషన్ బ్రేక్ అయిందమ్మా అన్నాను లేదా, మీరు చెప్పారు, మీరు నాకు చెప్పలేదు, ఫస్ట్ టైం చూడడం అన్నాను లేదా, అట్లా తెలుస్తుంది అనమాట. అట్లాగే 2వది ఏంటంటే
ఇక్కడ మనిషి యొక్క తత్వం ఏమిటి, ఇది లగ్నం బట్టి ఎలా తెలుస్తుందో మనిషి యొక్క మానసిక తత్వం ఏంటి, మానసిక స్థితి ఏంటి 4వ భావం బట్టి తెలుస్తుంది. తల్లిదండ్రులకు ఎట్లా ఉంటుంది, అదేవిధంగా ఒకవేళ మీరు గృహం కొనుక్కుంటే ఎప్పుడు కొనుక్కుంటే మంచి, చాలామంది తెలియక రాంగ్ టైంలో కొనుక్కుంటారు. రాంగ్ టైంలో కొనుక్కోవడం వల్ల ఇబ్బంది పడతారు. రైట్ టైంలో కొనుక్కోవాలి, రైట్ డైరెక్షన్లో. అన్ని డైరెక్షన్స్ మంచివే, ఒక్కొక్క పేరుని బట్టి ఒక్కో డైరెక్షన్ మంచిది. వాస్తంతా మంచిదే, కానీ ఎవరికి ఏది పనికి వస్తుందని తెలుసుకోవాలి. ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్, బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. రక్తం అంతా ఎర్రగానే ఉంది కానీ ఏ రక్తం పడితే ఆ రక్తం ఎక్కించుకుంటామా? ఎక్కించుకోము. ఎందుకు? అది రివర్స్ అవుతుంది మనిషికి. బికాజ్ ఆఫ్ సేమ్ గ్రూప్ ఎట్లా పెట్టుకుంటామో మీకు కలిసి వచ్చేటువంటి దిశలో మీరు ఉండాలి. అదేవిధంగా వివాహ సమయం కూడా చాలామంది తెలియక వివాహం అవ్వట్లేదని, ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదని బాధపడుతూ ఉంటారు. ఇక్కడ బాధపడడం కాదు, ఎప్పుడు ఆ సమయం ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను, అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకి 3 గంటలకి మాటిమాటికి డోర్ తెరిచేసి అయ్యో సూర్యుడు రాలేదంటే బాధపడితే ఎలా ఉంటుందమ్మా చూసేవాడికి? 6:30కి సూర్యోదయం, నువ్వు 1 గంటప్పుడు లేచి బాధపడతావు ఎందుకు? అంతే కదా. సో టైము, ఎప్పుడు వివాహ సమయం ఉంది అప్పుడు చేసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఎప్పుడు లేదో మనం ఆ టైంలో, లేని టైంలో మనం వెతుకుతూ ఉంటాం. ప్రతి మనిషికి 3 నుంచి 5 సార్లు ఉంటుంది వివాహ యోగం అనేటువంటిది. ఆ పర్టికులర్ టైమ్స్ ఎప్పుడు వచ్చాయో వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని, ఇప్పుడు వచ్చింది కదా టైం వచ్చింది కానీ చేసుకోలేము, ఆర్థిక పరిస్థితి బాగోదు ఆ టైంలో, ఇంకోసారి ఇస్తాడు భగవంతుడు ఛాన్స్, ఇంకోసారి ఇస్తాడు. అలాగా గ్రహాల యొక్క కదలికల మూలంగా ఆ టైం చూసుకొని చేసుకోవాలి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సంతాన అభివృద్ధి కావచ్చు, లేకపోతే దాని ఏమంటారు జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉంటాయి. ఇక్కడ మీకు సందేహం కలుగుతుంది, మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే ఇప్పుడు కూర్చోబెట్టి ఈ రాశి ఫలితాలు ఎందుకు చెప్పారు అని. ఇది ఎలా అంటే అమ్మా, ఇప్పుడు మీరు ఉన్నారు, స్టూడియోకి వస్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఒక అరగంట పడుతుందా మీ ఇంటి నుంచి ఇక్కడ రావడానికి? పడుతుంది. అదే బాగా ట్రాఫిక్ జామ్ ఉంది, ఎంత టైం పడుతుందమ్మా? గంట పడుతుంది. బాగా వర్షం పడుతుంది, ఎక్కువ టైం పట్టచ్చు కూడా. ఒకసారి వస్తున్న వెహికల్ ఆగిపోయింది, ఇంకెక్కువ టైం పట్టచ్చు. అంటే ఏమిటి, మీ చేతుల్లో లేకుండా ఇంకోటి బయట ఉండే పరిస్థితి కూడా మిమ్మల్ని ఆపుతూ ఉంటుంది. మీరు ఆరోగ్యంగానే ఉన్నారు, నడవగలరు, మాట్లాడగలరు, అంత ఆరోగ్యంగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు, నేను కూర్చో యాంకరింగ్ చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. కానీ వచ్చే తోవ ½ అన్ అవర్లో రావాల్సింది 1 అవర్, 1.5 అవర్, ఒక్కోసారి 45 మినిట్స్ ఎందుకు పడుతుంది? బికాస్ ఆఫ్ మధ్యలో ఉండేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని ఇలా ఉంది కాబట్టి, బయట బాగా వర్షం పడుతుంది కాబట్టి, లేకపోతే బయట ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందేమో కాబట్టి నేను ఒక అరగంట ముందు బయలుదేరుతానని మీరు డిసైడ్ అయితే టైంకి రాగలుగుతారు, అదర్వైజ్ రాలేరు. ఈ పరిస్థితే గోచారం. ప్రజెంట్ ఈ మంత్ సిచ్యువేషన్ ఏమిటి, దీనికి నేను ఎలా ఉండాలి, ఎలా స్పందించాలి, ఎలా సిచ్యువేషన్స్ని ఎట్లాగా హ్యాండిల్ చేయాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ప్లానింగ్ని మీకు స్పష్టంగా చెప్పేది ఈ గోచారం. అందుకని గోచార ఫలితాలు చెప్పుకుంటూ మన జన్మజాతక ఫలితాలను చూసుకోవాలి. చాలామందికి జాతకము తెలియదు, గోచారం చూసుకోవడం అర్థం కాదు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తెలియవు. అప్పుడేం చేయాలి అంటే, నిత్యము ఉదయం సాయంత్రం చక్కగా లలిత కానీ విష్ణు సహస్రనామాలు కానీ చదువుకుంటూ, గోశాలకు వెళ్ళి అలవాటు ఉంటే గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపిస్తూ, భగవంతుడిని శరణాగతి అంటారు దాన్ని. అంటే నాకు ఇవి ఏమీ తెలియవు, నీ పాదాలు నేను పట్టుకున్నాను తల్లి, నన్ను నువ్వు నడిపించు, నా పని నేను చేసుకుంటూ ఉంటా, అన్నిట్లో నేను చూసుకుంటాను, వెళ్తూ ఉంటే అమ్మవారే రక్షిస్తుందని మనకి దేవీ భాగవతంలో ఉంది. అంటే ఒక వ్యక్తి తన పూర్వజన్మ కర్మల చేత నుదుటి మీద ఒక రాత రాసుకొని వస్తాడు భూమి మీదకి. కానీ ఎప్పుడైతే అమ్మవారి భక్తులు అవుతామో, బ్రహ్మని పిలిచి వాడి నుదుట రాతని తిరిగి రాయమని చెప్తుందట అమ్మవారు. అంటే అమ్మవారి ఆరాధన అంత గొప్పది. కాబట్టి ఫైనల్గా మనం ఏం చేసినా అమ్మవారి ఆరాధన చేసుకుంటూ మన పని మన ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి, ఆగిపోకూడదు ఎక్కడా కూడా. గమ్యం ఎప్పుడు చేరుతామంటే నడుస్తూ ఉంటేనే చేరుతాం, ఆగిపోతే చేరం అనేది అర్థం చేసుకోవాలి. మీ సమయాన్ని కేటాయించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః.